నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన మంత్రివర్గ సమావేశం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సీఎం చేసిన 5 సంతకాలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం 6 శాఖలపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్న కేబినెట్. 16,347 పోస్టులతో ఉపాధ్యాయుల భర్తీలు చేయనున్నామన్న మంత్రి కొలుసు పార్థసారథి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై కేబినెట్ నిర్ణయం తీసుకుందని ప్రకటన. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో భేటీ అయిన తెలుగు ఇండస్ట్రీ సినీ నిర్మాతలు. పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలియజేసిన నిర్మాతలు. ఇండస్ట్రీ సమస్యలపై త్వరలో సీఎంను కలుస్తామని నిర్మాతల వెల్లడి. రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్. మెగా డిఎస్సి విధి విధానాలపై తొలి సంతకం చేసిన లోకేష్. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు 3.5 గంటల పాటు కొనసాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సీఎం చేసిన 5 సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైద్య ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించాలని నిర్ణయించింది. మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, ఏప్రిల్ నుంచి పెన్షన్ 4,000కు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డిఎస్సి నిర్వహణ ప్రతిపాదనలపై చర్చించారు. డిఎస్సి నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను అధికారులు కేబినెట్ ముందుంచారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం ఈరోజు జరిగింది. 16,347 పోస్టులతో భర్తీ చేస్తామని తెలిపారు. 6 నెలలకు ఒకసారి నిర్వహించే టెట్ పరీక్షలను గత ప్రభుత్వం నిర్వహించలేని, దీనివల్ల నిరుద్యోగులకు తీరని నష్టం జరిగిందన్నారు. నాణ్యత కలిగిన విద్యను అందించేలా జాతీయ విద్యా విధానాన్ని స్టడీ చేస్తామని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు చెబితేనే భూ యజమానులు తమపై పిడుగుపాటు పడ్డట్లుగా ఫీల్ అయ్యారని చెప్పుకొచ్చారు. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి, గత ప్రభుత్వం తెచ్చిన చట్టానికి తీవ్ర వైరుధ్యాలున్నాయన్నారు. అలాంటి భయంకరమైన చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పెన్షన్లు పంపిణీ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని, 65.30 లక్షల మంది లబ్ధిదారులున్నారని వివరించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను టాలీవుడ్ అగ్ర నిర్మాతలు కలిశారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఇందుకు సంబంధించిన మీడియా సమావేశం జరిగింది. కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు తెలుగు సినీ నిర్మాతలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగ విస్తరణకు ఉన్న అంశాలపైన చర్చించారు. అనంతరం ఈ భేటీ నిర్మాత అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. ఈరోజు మా అందరికీ సంతోషకరమైన రోజు. కులాసాగా పవన్ కళ్యాణ్తో మాట్లాడుకున్నాం. చంద్రబాబు అపాయింట్మెంట్ కోరాం. అపాయింట్మెంట్ ఇస్తే ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని అంశాలు మాట్లాడాలని చెప్పామన్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడి సమావేశం ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. టికెట్స్ రేట్స్ చాలా చిన్న విషయమన్నారు. వాటి గురించి ముఖ్యమంత్రి సమావేశంలో మాట్లాడతామన్నారు. కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చాము. ఇది ఒక గుడ్ విల్ విజిట్. ఈ విజిట్లో ఏంటంటే మేము కులాసాగా మాట్లాడుకోవడం కాకుండా మేము ప్రత్యేకంగా వచ్చింది చీఫ్ మినిస్టర్, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి అపాయింట్మెంటు ఇస్తే మా ఇండస్ట్రీ మొత్తం తరలి వచ్చి, అంటే మా ఛాంబరు ఇతర అన్ని అసోసియేషన్స్ కలిపి ఒకసారి వచ్చి చీఫ్ మినిస్టర్ గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, వీరందరినీ అభినందించడానికి ఒకరోజు మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడగడానికి వచ్చాం. వారు తప్పకుండా త్వరలో అది చేస్తామన్నారు. చాలా గట్టిగా మాట్లాడతానండి, మీది వీకేమో చూడండి. ఆ పని మీద వచ్చాం. చాలా మనస్ఫూర్తిగా కాసేపు మాట్లాడి చాలా ఆనందపడ్డాం. త్వరలో మళ్ళీ టోటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి ఇక్కడికి వచ్చి వారిని అభినందించడానికి మళ్ళీ వస్తాం. సచివాలయంలో మంత్రి నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు.
వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ సచివాలయంలోకి అడుగుపెట్టారు లోకేష్. 4వ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నంబర్ 208 ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. మెగా డిఎస్సి విధి విధానాలకు సంబంధించిన ఫైలుపై లోకేష్ సంతకం చేసి కేబినెట్కు పంపారు. పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు లోకేష్ను కలిసి అభినందనలతో ముంచెత్తారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, వంగలపూడి అనిత, ఎస్ సవిత, టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్, శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, బోండా ఉమామహేశ్వరరావు, భాష్యం ప్రవీణ్, నక్కా ఆనంద్ బాబు, భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి, వేమూరి రవికుమార్, అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్, చిన్నబాబు, బుద్ధ నాగ జగదీష్ తదితరులు లోకేష్ను కలిసి అభినందనలు తెలిపారు. విద్యా అభివృద్ధికి చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సోమవారం ఆరండల్పేటలో ఏపీజే అబ్దుల్ కలాం నగరపాలక సంస్థ హైస్కూల్, ఉర్దూ ప్రైమరీ స్కూల్లో ప్రభుత్వం అందజేస్తున్న బుక్స్, కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్ తన 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని, నాడు నేడు కార్యక్రమం పేరుతో 6 నెలల్లో విద్యా వ్యవస్థలో పెను మార్పులు తెస్తానని చెప్పి మోసం చేశారని తెలిపారు. కానీ నేడు చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి కట్టుబడి ఉందని, విద్యార్థులను కన్నబిడ్డలుగా పరిగణించి వారి చదువు కోసం అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. సంవత్సరం ప్రారంభమైనటువంటి తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలందరికీ కూడా విద్యా కిట్లని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ప్రభుత్వ స్కూల్స్లో చదువుకునే పిల్లలకి తమ సొంత పిల్లల్లాగా ఈ ప్రభుత్వం చూసుకుంటా ఉంది. వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉంటా ఉంది. వాళ్ళకు యూనిఫామ్లకి బట్టలు కుట్టించుకోవడానికి బట్టలు ఇచ్చి యూనిఫామ్ కుట్టించుకోవడానికి బట్టలు ఇస్తున్నాం, చదువుకోవడానికి టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం, రాసుకోవడానికి నోట్ బుక్స్ ఇస్తున్నాం, పెట్టుకోవడానికి స్కూల్ బ్యాగ్ ఇస్తున్నాం. అలాగే స్కూల్కి నడిచేటప్పుడు ఇబ్బందులు కలగకుండా ఉండడానికి షూస్ కూడా పెట్టి, మధ్యాహ్నం పూట పౌష్టికాహారం కూడా స్కూల్స్లో ఏర్పాటు చేసి అన్ని రకాలుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లల్ని మా సొంత పిల్లల్లాగా చదువు చెప్తున్న విద్యార్థులు కానీ, స్కూలు టీచర్లు కానీ అందరూ కూడా చక్కని వాతావరణం చూస్తూ ఉన్నాం. ఈరోజు అంతేకాదు, గత 5 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారు. నాడు నేడు పేరుతో డబ్బులు కొట్టేశారు, అవినీతి చేశారు. ఎక్కడికక్కడ కోట్ల రూపాయలు మాయమైపోయినాయి. కానీ కనీస సదుపాయాలు ఎక్కడా కూడా స్కూల్స్లో లేనటువంటి పరిస్థితుల్లో మళ్ళా ఈ స్కూల్స్ని పూర్వ వైభోగం తీసుకొచ్చే విధంగా అన్ని రకాలుగా మంచి టాయిలెట్స్ గర్ల్స్కి, బాయ్స్కి, అలాగే ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్ అన్నీ ఏర్పాటు చేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. తప్పనిసరిగా చెప్తా ఉన్నా, గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే స్కూల్ 8th క్లాస్ చదువుకునే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 57 డివిజన్లో శ్రీ వెంకటరమణ హై స్కూల్లోని ఈరోజు పిల్లలందరికీ కూడా యూనిఫామ్, బుక్స్, బ్యాగ్ అలానే కూడా వాళ్ళకి ఏవైతే నీడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేస్తామని చెప్పి శ్రీ బొంగమ్మ చెప్పడం జరిగింది. ఈ రోజున వాళ్ళకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళకి బుక్స్, బ్యాగ్ అలానే వాళ్ళకి యూనిఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే ఒక పండగ వాతావరణంలో ఉంది. ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ ఏంటంటే పిల్లల్లో పేదవారు నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో మరి ఈ రోజున గౌరవ శాసనసభ్యులు పెద్దలైనటువంటి మా అన్నగారు బోండా ఉమామహేశ్వరరావు గారి నాయకత్వంలో కేరెన్సర్ అండ్ దేవినేని వెంకటరమణ హై స్కూల్లో ఈ రోజున పాఠ్య పుస్తకాలు, బ్యాగులు అవన్నీ కూడా బట్టలు పంపిణీ చేయడం కార్యక్రమం అనేది పెట్టాం. గత 5 సంవత్సరాలు పేదవారికి అందుబాటులో లేకుండా పేదవారిని దగా చేస్తూ పేదవారికి మంచి చేయనటువంటి జగన్ ప్రభుత్వాన్ని తరిమేసినటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజున సంతోషాలతో ఉంటూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం. రాబోయే 5 ఏళ్ల పాటు ఈ డివిజన్లో ఎవరైతే పేదవారు ఉంటారో వారికి విద్య పైన పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకొచ్చడం కోసం అక్కడ కేరెన్సర్ స్కూలే కానీ దేవినేని వెంకటరమణ స్కూల్ కూడా మేము నిర్మించాం. ఈ అదనపు తరగతి గదులు కూడా మధ్యలోనే ఆగిపోయిన ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నిధులు ఎంత వచ్చాయి, ఎంత ఖర్చు అయింది ఏంటనేది దాని మీద కూడా మేము చూస్తూ ఉన్నాం. ఇక్కడ అదనపు తరగతి గదులు ఏర్పాటు చేసిన దాంట్లో ముందుంటాం. అలానే
10th క్లాస్ పూర్తి అయిన తర్వాత జూనియర్ కాలేజీ ప్రభుత్వ కాలేజీ కూడా కావాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి మా గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర దృష్టి కూడా తీసుకెళ్తాం. ఎందుకంటే పాత నూతన ప్రజాస్వామిక వ్యవస్థ నిర్మాణం కోసం అవిశ్రాంతంగా పీడీఎస్యూ కృషి చేస్తుందని పీడీఎస్యూ జాతీయ కన్వీనర్ ఎం రామకృష్ణ స్పష్టం చేశారు. సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రంలో మోదీ అధికారం చేపట్టిన నాటి నుండి విద్యాలయాలు రణక్షేత్రాలుగా మారిపోయాయని అన్నారు. విద్యార్థుల మధ్య కులం, మతం, జాతీయ పేరుతో విభజన చేసి అలజడి సృష్టిస్తున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను హక్కుగా, బాధ్యతగా ప్రజలందరికీ అందజేస్తామని చట్టం చేశారు. కానీ అమలుకు అవసరమైన నిధులు విద్యారంగానికి కేటాయించలేదని ఆరోపించారు. 2030 నాటికి సంపూర్ణ అక్షరాస్యత, 2035 నాటికి ఉన్నత విద్యలో 50% ఎన్రోల్మెంట్ సాధించే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. కానీ అందుకు చర్యలు మాత్రం శూన్యమన్నారు. పీడీఎస్యూ జాతీయ కన్వీనర్, ఏపీ పీడీఎస్యూ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ఈ నెల 29వ తారీఖున బాలోత్సవ భవనంలో జరుగుతున్నాయి. ఈ సభలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు 200 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఈ సభల్లో ప్రధాన వక్తగా అక్నూ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ టి సత్యనారాయణ గారు హాజరవుతున్నారు. అట్లాగే తెలంగాణ, ఆంధ్రాకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా పాల్గొనబోతున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం విద్యారంగానికి సంబంధించినటువంటి నిధుల్ని నామాత్రంగా కేటాయించడంతో మన అక్షరాస్యత 80% నిస్సిగ్గుగా ప్రకటించుకుంటూ ఉన్నారు. ఈరోజు విద్యారంగాన్ని చిత్తశుద్ధితో పనిచేయకుండా, నిధులు కేటాయించకుండా ఉండటం, అలాగే పారదర్శకత పాటించకపోవటం వల్లే ఈరోజు నీట్ లాంటి అత్యున్నత ఎగ్జామ్స్ లీక్ అవటం జరిగింది. ఆ అవకతవకల మీద సిబిఐ ఎంక్వైరీ వేయటం జరిగింది. ఈ సిబిఐ ఎంక్వైరీలో కూడా సరైనటువంటి పారదర్శకత పాటించట్లేదు అనేది మేము భావిస్తూ ఉన్నాం. నీటిని రద్దు చేసి రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం వల్ల సరైనటువంటి న్యాయం ఆయా రాష్ట్ర విద్యార్థులకి జరుగుతుంది అనేది మేము భావిస్తూ ఉన్నాం. మరొకవైపు జీడిపిలో 6% నిధులు కేటాయించవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం కేవలం 3% మాత్రమే కేటాయించింది. దానివల్ల విద్యారంగంలో అక్షరాస్యత 80% ఉన్న ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ 1974లో ఏర్పడింది. ఈ శాస్త్రీయ విద్య లక్ష్యంగా విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంది. అదే సందర్భంలో ఈరోజు విద్యని ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణ ముందుకు తీసుకురావడం కోసం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం నూతనంగా ఏర్పడింది. ఈ ప్రభుత్వం కూడా అదే దిశగా అడుగులు వేస్తూ ఉంది. కాబట్టి దీన్ని నూతన జాతీయ విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి అసెంబ్లీలో కూడా దాన్ని ప్రవేశపెట్టి అసెంబ్లీ సాక్షిగా దాన్ని రద్దు చేసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల 29వ తేదీన బాలోత్సవ భవన్లో విజయవాడలో ఈ పీడీఎస్యూ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జరుపుకుంటా ఉన్నాం. దీనిలో అనేక మంది విద్యార్థులకు మొత్తం పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. అలాగే మేధావర్గాలు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఇది భవిష్యత్ కార్యాచరణ రూపుదిద్దుకోవడం కోసం, అలాగే పీడీఎస్యూ తన లక్ష్యాన్ని అనుగుణంగా శాస్త్రీయ విద్య లక్ష్యంగా ఈరోజు పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ పీడీఎస్యూ ఏర్పడడానికి కామ్రేడ్ జాజిరెడ్డి, జంపాల, శ్రీపాద శ్రీహరి, కోలా శంకర్, సాంబయ్య, వరహాలు, స్నేహలత, రంగవల్లి అనేక మంది విద్యార్థి కుసుమాలు రాలిపోయారు. వాళ్ళ కార్యాచరణలో ఈరోజు పీడీఎస్యూ పనిచేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ని జయప్రదం చేస్తుందిగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్య కేడర్ అందరికీ. లోక్సభలో కేశినేని శివనాథ్ విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేశినేని శివనాథ్తో విజయవాడ ఎంపీగా ప్రోటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణం చేయించారు. విజయవాడ పార్లమెంట్ స్థానానికి 13వ పార్లమెంట్ సభ్యునిగా కేశినేని శివనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. కేశినేని శివనాథ్ అను నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారత సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాభక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వర్తిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. లోక్సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. 18వ లోక్సభ తొలి సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణ స్వీకారం చేయించారు.
తొలుత ప్రధాని మోదీ వారణాసి ఎంపీగా ప్రమాణం చేశారు. అనంతరం కేంద్ర మంత్రులు, ఇతర సభ్యులు ప్రమాణం చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. తొలి రోజు 280 మంది ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. మిగిలిన వారు మంగళవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. కింజరాపు రామ్మోహన్ నాయుడు అనే నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బ్యాంక్ డిఫాల్టర్ లిస్టులో ఉన్న రోజా కోట్ల రూపాయలు ఎలా సంపాదించిందని పార్లమెంట్ కార్యదర్శి, మాజీ ఫ్లోర్ లీడర్ కొట్టేటి హనుమంతరావు ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, పార్టీ ఓడిపోయిన తర్వాత మాట మార్చి మాట్లాడటం మాజీ టూరిజం శాఖ మంత్రి రోజాకే సాధ్యమన్నారు. మంత్రి కాకముందు బ్యాంక్ డిఫాల్టర్ లిస్టులో ఉన్న రోజా టూరిజం శాఖ మంత్రిగా పదవిలోకి వచ్చిన తర్వాత అన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చి పడ్డాయో సమాధానం చెప్పాలని పార్లమెంట్ కార్యదర్శి, మాజీ ఫ్లోర్ లీడర్ కొట్టేటి హనుమంతరావు ప్రశ్నించారు. రిషికొండ ప్యాలెస్ నిర్మాణంలో ప్రజా సొమ్ము దుర్వినియోగం కాలేదు. సీఎం చంద్రబాబు నాయుడు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాడని వైసీపీ మాజీ మంత్రులు రోజా, అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి రోజా, అదేవిధంగా మరొక మాజీ మంత్రి అంబటి రాంబాబు పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారిపై. ఈ రాష్ట్రంలో ఇంకా పార్టీ అధికారంలోకి వచ్చి 2 వారాలు కూడా, 1 వారం కూడా కాలేదు. ఈ రాష్ట్రంలో అల్లకల్లం అయిపోయినాయి. ప్రజలు భయభ్రాంతులు అయిపోతున్నారు అని చెప్పేసి తప్పుడు మాటలు మాట్లాడుతుంది రోజా. అదేవిధంగా అంబటి రాంబాబు. అసలు మీకు సిగ్గుందని అంటున్నా. మీకు రాష్ట్ర ప్రజలు బట్టలు ఓడదీసి తరిమి కొట్టారు. ఇంతకంటే సిగ్గు మీకుందా అని ప్రశ్నిస్తున్నా. రోజా గారు, నువ్వు మంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో టూరిజం డెవలప్మెంట్, పర్యాటక శాఖ మంత్రిగా ఉండి ఋషికొండలో జగన్మోహన్ రెడ్డికి ప్రధాన పాత్ర వహించి కోట్లాది రూపాయలు కుంభకోణం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ఆరోపణలపై తగు చర్యలు తీసుకోవాలి. కోట్లాది రూపాయలు బ్యాంకులకి డిఫాల్ట్ అయిన వ్యక్తి నువ్వు మంత్రి అవ్వగాలని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి జగన్మోహన్ రెడ్డి ఒక గజ దొంగ అయితే మీరందరూ కూడా దొంగల ముఠాగా ఏర్పడి ఈ రాష్ట్రాన్ని దోచుకొని దాహం తీరలేక మీరు చేసిన తప్పును కప్పుపుచ్చుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారిపై అలజలు సృష్టిస్తున్నాడు. అప్పుడే గొడవలు మొదలయ్యని చెప్తున్నారే. మీ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ 5.5 ఏళ్ల కాలంలో ఎన్ని అరాచకాలు సృష్టించారు. రాష్ట్ర ప్రజలు మంచినీటి సరఫరాలో నాణ్యత, ఇతర సమస్యలపై మంత్రి నారాయణ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పురపాలక, పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగునూరు నారాయణ సోమవారం ఉదయం పంటకాలువ రోడ్డులో గల రిలీజ్ కాలనీలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్తో కలిసి పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ, వర్షాకాలం ప్రారంభం కావడంతో డయేరియా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి సమీక్ష చేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారని, రెల్లి కాలనీలో ప్రజలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారని, మంచినీటి సరఫరాలో ఉన్న నాణ్యతను పరిశీలించారని, ఇప్పటి వరకు 600 శాంపిల్స్ పరిశీలించారని, ఎటువంటి ఇబ్బంది లేదని, మంచినీటిలో నాణ్యత నిబంధనల ప్రకారం ఉన్నట్లు గుర్తించారని, విజయవాడ ప్రజలకు 187 MLD నీటి సరఫరా అవుతుందని, వర్షాలు వచ్చినప్పుడు ఓపెన్ డ్రైన్ల వద్ద నీరు పొంగటం వల్ల మంచినీటి పైప్లైన్లో కలిసే ప్రమాదం ఉంది కాబట్టి అధికారులకు టెలికాన్ఫరెన్స్ పెట్టి సీల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులకు సూచించారని, వాటర్ ఆగకుండా ప్రవాహం ఉంటే నీరు కలిసే అవకాశం ఉందనేది తన అభిప్రాయమని తెలిపారు. ట్రీట్మెంట్ ప్లాంట్లో ఈ క్లోరినేషన్ కోసంగా 2 ppm అక్కడ కానీ ఉంచితే అది ఎండ్ పాయింట్ అంటే లాస్ట్ టెంపరేచర్కి మినిమం 0.2 ppm ఉండాలనేది స్టాండర్డ్. అలా ఉన్నప్పుడు క్వాలిటీ ఆఫ్ వాటర్ ఉంటుందని దానికోసం యాక్చువల్గా ఇప్పుడు కమిషనర్ గారితో వాళ్ళ అధికారులతో రావడం ఇక్కడ ఎండ్ ట్యాప్లో యాక్చువల్గా ఈ ఏరియాలో చెక్ చేసాం. చెక్ చేస్తే అది
స్టాండర్డ్స్ ప్రకారం ఉంది. ఏ స్టాండర్డ్స్ అయితే ఉందో ఆ స్టాండర్డ్స్. ఈరోజు దాదాపు ఈ యొక్క విజయవాడ సిటీలో విజయవాడ కార్పొరేషన్లో దాదాపు డైలీ ఒక 600 శాంపిల్స్ 600 శాంపిల్స్ యాక్చువల్గా తీయడం జరిగింది. వాటన్నింటిలో కూడా యాక్చువల్గా నెగిటివ్ ఉంది. నెగిటివ్ అంటే ఇటువంటి ప్రాబ్లం లేదని. ఈరోజు నెల్లూరు పాపులేషన్ తీసుకుంటే ఈ విజయవాడ కార్పొరేషన్ దాదాపు 12 లక్షల పైన పాపులేషన్ ఉంది. 2011 సెన్సస్ ప్రకారం అయితే 10,34,358. 2021కి అది 12,41,000 అన్నారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పాపులేషన్ యాక్చువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అర్బన్ ఏరియాస్లో. వీళ్ళకి వాటర్ సప్లై ఈరోజు 187 MLD సప్లై చేస్తున్నారు. 187 MLD వాటర్. అంటే పర్ హెడ్ ఒక్కొక్కరికి 150 లీటర్స్ పర్ హెడ్ ఈరోజు వాటర్ ఈ యొక్క విజయవాడ కార్పొరేషన్లో సప్లై చేస్తున్నారు. డైలీ 2 టైమ్స్ చేస్తున్నారు. మొత్తం 1,28,812 హౌసెస్కి. అయితే జనరల్గా ఏంటంటే ఈ యొక్క రైనీ సీజన్లో వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడైతే ఓపెన్ డ్రైన్స్ ఉంటాయో ఓపెన్ డ్రైన్స్లో వాటర్ ఓవర్ఫ్లో అయ్యి అవి ట్యాప్స్ కనెక్షన్స్లో ఎక్కడన్నా చిన్న లీక్ ఉంటే దాంట్లో పోవటం, అది ఆ నీళ్లు తాగటం కలిసి. గనులు ఎక్సైజ్ శాఖలు పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని రాష్ట్ర గనులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన ఖనిజ సంపద వనరులను ప్రజా శ్రేయస్సు కోసం సద్వినియోగం చేస్తామన్నారు. సోమవారం ఉదయం అమరావతిలోని రాష్ట్ర సచివాలయం 3వ బ్లాక్లో మొదటి అంతస్తులో ఆయనకు కేటాయించిన ఛాంబర్లో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే 2022వ సంవత్సరం నుంచి పెండింగ్లో ఉన్న ఓఎన్జీసీ పెట్రోలియం మైనింగ్ లీజ్ పునరుద్ధరణ ఫైల్పై తొలి సంతకం చేశారు. పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ నిబంధనలు 1959 ప్రకారం కొన్ని షరతులకు లోబడి 2040 సంవత్సరం వరకు ఈ లైసెన్స్ పునరుద్ధరణ చేయడం జరుగుతోందన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఒక స్వచ్ఛమైన పరిపాలన అందించాలనే ప్రజల ఆకాంక్ష మేరకు ఈరోజు పరిపాలన కార్యక్రమాలు చేసుకోవడంలో, అలాగే మంత్రిగా మరి ఎక్సైజ్ మరియు మైనింగ్ శాఖకి అతి కీలకమైనటువంటి శాఖలకి మరి నాకు అవకాశం ఇవ్వడం, ఈరోజు సెక్రటేరియట్లో 3rd బ్లాక్లో 207 ఛాంబర్లో మరి విధులను తీసుకోవడం జరిగింది. ఇది చాలా బాధ్యతగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ముఖ్యంగా అక్రమ మద్యం ద్వారా కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించారు. విపరీతంగా ప్రజల మాన ప్రాణాలతో చెలగాటమాడారు. ఇవాళ అతి కీలకమైనటువంటి ఈ డిపార్ట్మెంట్ ద్వారా అంతా టోటల్ అస్తవ్యస్తం చేశారు. మొత్తం ఈ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మొత్తం వ్యవస్థనే భ్రష్టు పట్టించారు. టోటల్ డిపార్ట్మెంట్నే నిర్వీర్యం చేశారు. ఇవాళ తిరిగి మళ్ళీ జవసత్యాలు ఈ డిపార్ట్మెంట్కి ఇచ్చి ప్రజల మాన ప్రాణాలు కాపాడాలా, ఏదైతే జరుగుతున్నటువంటి అక్రమాలని, గతంలో జరిగినటువంటి అక్రమాలు కూడా ఖచ్చితంగా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. దాంట్లో బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద కూడా మరి ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మైనింగ్ కూడా ఇవాళ ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ, టోటల్ ఏదైతే ఖనిజ సంపద ఉందో ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఖనిజ సంపద ఉంది. ఈ ఖనిజ సంపద ప్రజా అవసరాల కోసం ఉపయోగించుకోవాలా, ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రభుత్వానికి జమ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే సొంత ఖాతాలకి మళ్లించుకున్నారు. చాలామంది న్యాయబద్ధంగా చేస్తున్నటువంటి వ్యాపారస్తులు ఈ రాష్ట్రం నుంచి పేద విద్యార్థులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావాలని లయోలా కళాశాల ప్రిన్సిపల్ ఫాదర్ కిషోర్ పిలుపునిచ్చారు.
విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో ప్రదీప్ ఫార్మా ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లయోలా కళాశాల ప్రిన్సిపల్ ఫాదర్ కిషోర్, యువ హీరోలు రామ్ హరి విచ్చేసి విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫాదర్ కిషోర్ మాట్లాడుతూ లయోలా కళాశాలలో చదివిన ప్రదీప్ కోళ్ల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడం సంతోషంగా ఉందన్నారు. ప్రదీప్ ఫార్మా ఫౌండేషన్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. అనంతరం ప్రదీప్ ఫార్మా అధినేత ప్రదీప్ మాట్లాడుతూ పేద క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు వారికి క్రీడా పరికరాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి విద్యార్థులకు 70 మంది 5 లక్షల రూపాయల స్కాలర్షిప్లు అందజేశామన్నారు. త్వరలో 100 మందికి పైగా విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. తాను సంపాదించిన దానిలో 10% నిధులు పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తలపెట్టినట్లు తెలియజేశారు. యజమాని చిరంజీవి ప్రదీప్ తన సంపాదనలో 3 నెలల సంపాదనను సమాజంలో వెనుకబడిన తరగతులకు చెందినటువంటి విద్యార్థులకు క్రీడా ప్రోత్సాహకంగా, విద్యా ప్రోత్సాహకంగా 70 మందికి ఆర్థిక సహాయాన్ని అందించటాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది మా కళాశాల స్ఫూర్తికి, ఆదర్శానికి అద్దం పడుతుంది అని చెప్పటానికి పూర్వ విద్యార్థిగా ప్రదీప్ తన జీవితంలో దీనిని పాటిస్తున్నందుకు ప్రదీప్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక ముందు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాన్ని జయప్రదంగా కొనసాగించాలి అని ఆశీర్వదిస్తున్నామండి. నా పేరు ప్రదీప్ ఫార్మ్ సంస్థని నేను 2018 నుంచి నున్న గ్రామంలో నడిపిస్తున్నాను. ఈ ప్రదీప్ ఫార్మ్స్లో నాటుకోళ్ల పెంపకం ద్వారా మేము ఈ వ్యాపారాన్ని విస్తరించి ఈరోజు 100 మంది పైగా కుటుంబాలకు మేము ప్రత్యక్షంగా పరోక్షంగా అయితే ఉపాధినిస్తున్నాము. సో గత 3 సంవత్సరాల నుంచి మా దగ్గర పనిచేసే వాళ్ళకైతే ఏమైంది, కొంతమందికి మా సంస్థ ద్వారా యువ క్రీడాకారులకి, అదేవిధంగా బాగా విద్యలో రాణించి ఆర్థికంగా వెనకబడిన కొంతమంది విద్యార్థులకి, అలాగే పేద తల్లిదండ్రులు లేని కొంతమంది విద్యార్థులకైతే మనం ప్రతి సంవత్సరం కూడా స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అయితే 2024 గతంలో ఇచ్చిన దానికంటే కొంచెం ఎక్కువ మందికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఏప్రిల్, మే, జూన్ మా సంస్థ నుంచి వచ్చే పూర్తి ఆదాయాన్ని ఈ సేవా కార్యక్రమానికి మేము ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో మా సంస్థ నుంచి ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాం. మా సంస్థ ఎప్పుడూ కూడా యువ క్రీడాకారులకి, అదేవిధంగా బాగా చదువుకునే పేద విద్యార్థులకి ఉంటుంది. ఎందుకంటే పిల్లలకి బాల్యం అనేది చాలా ఇంపార్టెంట్. బాల్యంలో నేనైనా సరే నా చిన్నప్పుడు క్రీడల కోసం, ఆటల కోసం ఆట వస్తువులు లేక చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు. మాకు అప్పుడు అనిపించేది మాకు ఎవరైనా ఆట వస్తువులు ఇస్తే బాగుండని. ఆ రోజు నాకు ఎవరు ఇవ్వలేదు. బట్ ఈరోజు నాకు ఇచ్చే స్థితి ఉన్నప్పుడు నేను ఇవ్వకపోతే అది నా మనస్సాక్షి ఒప్పుకోక పిల్లలకి, క్రీడాకారులకు సంబంధించి మేము మా సంస్థ నుంచి ఈరోజు హాకీ కిట్లు అయితే ఉంది, వాలీబాల్ కిట్స్, బ్యాట్స్ అయితే అందించడం జరిగింది. భారతదేశంలో పేద మధ్యతరగతి విద్యార్థులకు మెడికల్ విద్య అందరి ద్రాక్షగా మారిందని కథోలికా తిమోర్సెస్ యూనివర్సిటీ అడ్మిషన్ పాయింట్ డైరెక్టర్ రాజేష్ రాజశేఖర్ తెలిపారు. బందర్ రోడ్లోని ఓ హోటల్లో తిమోర్ లెస్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2024 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కథోలికా తిమోర్సెస్ యూనివర్సిటీ అడ్మిషన్ పాయింట్ డైరెక్టర్ రాజేష్ రాజశేఖర్ మాట్లాడుతూ దేశంలో నీట్ రాసిన విద్యార్థులు ఎంబీబీఎస్ విద్యకు కోట్ల రూపాయలు ఖర్చు చేయవలసిన పరిస్థితి నెలకొందన్నారు. తిమోర్ లెస్ట్ దేశంలో అతి తక్కువ ఖర్చుతో ఎంబీబీఎస్ విద్యను పూర్తి చేయవచ్చునని తెలిపారు. ప్రముఖ దేశాలకు చెందిన ఫ్యాకల్టీలు ఉన్నారని వివరించారు. తిమోర్ లెస్ట్ దేశంలో 5 ఏళ్లు వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థులు మరో 5 ఏళ్లు తమ దేశంలో ఉంటే సిటిజన్షిప్ కూడా అందజేస్తామని ప్రకటించారు. మధ్యతరగతి వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సమ్మిట్లో అడ్మిషన్ యారో సంస్థ ఫౌండర్ కేతిబోయిన వెంకట్, ఇండో తిమోర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రాజా తంగప్పన్, ట్రాన్స్కింగ్ మెడికల్ అకాడమీ డైరెక్టర్ రమేష్, ఫ్యూచర్ కేర్ గ్రూప్ డైరెక్టర్ మనోజ్ మాన్యా తోడి తదితరులు పాల్గొన్నారు. ఇండియాలో నీట్ రాసిన తర్వాత చాలామంది పిల్లలకి మెరిట్ వచ్చినా కూడా వాళ్ళు ₹1,00,00,000 దాకా దాదాపు ఖర్చు పెట్టి ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారు. అది కోట్లు ఖర్చు పెట్టకుండా చాలా తక్కువ కాస్ట్లో సేమ్ మనలాగే ఉండే ఒక కంట్రీ ఈస్ట్ ఏషియాలో, దాదాపు ఆస్ట్రేలియాకి 20 మినిట్స్ దూరంలో ఒక మంచి కంట్రీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అక్కడ తిమోర్ లెస్తే అనే కంట్రీలో
చాలా తక్కువ ఫీజు, అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ తక్కువ ఫీజుతో ఎంబీబీఎస్ కంప్లీట్ చేయొచ్చు. ఈ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన తర్వాత అందరికీ ఉండే డౌట్స్ ఏంటంటే ఇది మళ్ళీ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఉందా, ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ రాయాలా అని ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ కాలేజ్ ఏదైతే మేము మాట్లాడుతున్నామో ఇది 100% రికగ్నైజ్డ్ బై WHO, అలాగే ఎన్ఎంసీ, అలాగే USMLE, ఫైమర్, యానా ఇలాంటి అన్ని బోర్డ్స్ రికగ్నైజ్ చేయబడింది. అలాగే ఇక్కడ నుంచి వెళ్ళడానికి కూడా స్టూడెంట్స్కి చాలా తక్కువ డిస్టెన్స్లోనే 5.5 hours నుంచి 6 hours బై ఫ్లైట్ వెళ్తే వాళ్ళకి సరిపోతుంది. సేమ్ ఈ కంట్రీలో డిసీజెస్ ప్యాటర్న్ కూడా ఇండియాలో ఉన్న హెల్త్ కండిషన్ సంబంధించి సేమ్ ఉంటాయి. అలాగే ఫ్యాకల్టీ కూడా ఇండియా నుంచి ఉన్నారు, ఫిలిప్పైన్స్ నుంచి ఉన్నారు, ఇంకా అదర్ స్టేట్స్ నుంచి ఉన్నారు. ఆల్రెడీ స్టూడెంట్స్ చాలామంది జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ జాయిన్ అయిన స్టూడెంట్స్కి మళ్ళీ మన ఆంధ్ర ఫుడ్ ఉంటుందా లేదా, సౌత్ ఇండియన్ కల్చర్ ఉంటుందా లేదా, ఇలాంటి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అక్కడ ప్యూర్ ఆంధ్ర ఫుడ్ ఉంటుంది, అలాగే జైన్ ఫుడ్ ఉంటుంది, నార్త్ ఇండియా ఫుడ్ కూడా ఉంటుంది. వీటన్నిటితో పాటు ప్రతి స్టూడెంట్ 100% సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటాడు అక్కడ. అండ్ ఇంకొకటి, ఈ కంట్రీలో జస్ట్ 5 years స్టడీ complete. Timor-Leste has started its MBBS curriculum as same as India, as same as AIM Delhi, the same syllabus, same curriculum, same study pattern, as well as the clinical rotations as per the CMBE and CMRI regulations by National Medical Commission India. This is the only country in entire world abroad which is following the same Indian curriculum as per the NMC Act. Secondly, this is an English-speaking country, a very young country with good people, welcoming people, as well as the clinical exposure here is hands-on. You can have the real clinical exposure over here as in India. Indian hostel, Indian mess, same food like South Indian food, North Indian food, all the foods are available for the students at like homely. And if you see majorly the cost of the entire MBBS course is less. It's around 14 to 15 lakh is the tuition fee. To introduce a new country for medical education in abroad, which is Timor-Leste near Australia, and we are launching this here for the this is the 3rd edition. We have already did it in Delhi, Chennai, and now in Vijayawada. So this country is going to be the next study destination for all the students who are seeking medical education in abroad. And in this launch event, we have described about the features of the universities and the values of the country and about the NMC rules and regulations, everything. And this is the only country as of now which fulfills all the NMC regulations of 2021. And he is Mr. Raja Tangapan, the director, and along with Mr. Kethibaina Venkat. So we are really happy to inform you all about this university. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన మంత్రివర్గ సమావేశం. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సీఎం చేసిన 5 సంతకాలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం. 6 శాఖలపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్న కేబినెట్. 16,347 పోస్టులతో ఉపాధ్యాయుల భర్తీలు చేయనున్నామన్న మంత్రి కొలుసు పార్థసారథి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై కేబినెట్ నిర్ణయం తీసుకుందని ప్రకటన. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో భేటీ అయిన తెలుగు ఇండస్ట్రీ సినీ నిర్మాతలు. పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలియజేసిన నిర్మాతలు. ఇండస్ట్రీ సమస్యలపై త్వరలో సీఎంను కలుస్తామని నిర్మాతల వెల్లడి. రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్. మెగా డిఎస్సి విధి విధానాలపై తొలి సంతకం చేసిన లోకేష్. SDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.